శేఖర్ వర్మ గారు మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న సప్తగిరి ప్రసాద్ అన్నకి అరుణమ్మకి అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. జరుగుతుంది తిరుపతి దేవస్థానం, దాని పవిత్రతకి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సప్తగిరి ప్రసాద్ అన్న తిరుపతి తిరుమలలో ఏం జరిగిందనేది నాకు బాగా తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు తిరుమలలో ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారనేది కనీసం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుసా లేదనేది నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో ఎట్లయితే నెయ్యిని ఎలా ప్రొక్యూర్ చేస్తారు, 6 నెలలకు ఒకసారి టెండర్ ఇస్తారు. 6 నెలలకు ఒకసారి సార్ టెండర్ ఇచ్చేది. 6 నెలలకు టెండర్ ఇచ్చిన దాంట్లో L1 గా ఉన్న కంపెనీకి ఏదైతే నెయ్యిని సప్లై చేసేదానికి వాళ్ళకి టెండర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. టెండర్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చే ప్రతి ట్యాంకర్ తో పాటు వీళ్ళు చెప్తున్న NABL సర్టిఫికేట్ తీసుకురావాలండి. ఇది వీళ్ళు చెప్తున్న NABL సర్టిఫికేట్ ప్రతి ట్యాంకర్ తో పాటు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత NABL సర్టిఫికేట్ లో ఓకే అయిన దాన్ని మళ్ళీ వీళ్ళు చెప్తున్నట్టుగా సార్ ఏదైతే 3 సార్లు 3 శాంపిల్ తీస్తారు సార్ ఒక్కో ట్యాంకర్ నుంచి. కాదు అని చెప్పేసి, కాదు ఇది రాంగ్, ఇది తప్పు, ఒకేసారి తీస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడమంటే టీటీడీ ఎంప్లాయీస్ తో కూర్చొని చర్చ పెడదాం. ఆ ల్యాబ్ ఎంప్లాయీస్ దగ్గర కూర్చొని చర్చ పెడదాం. అలా కాకుండా తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకొని ఎంత భ్రష్టు పట్టించారంట సార్. అంత బాగా వాడుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత అది ఏదైతే 3 సార్లు టెస్టుల్లో పాస్ అయిన దాన్ని వాడుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇలా ఉన్నదాన్ని కూడా సార్ వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ సార్ ఇంకెంత దారుణం అంటే వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ ఇదే సార్. వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ సార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చూపించారంట సార్ రిపోర్ట్. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇది చూపించారంటే ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు ఇక సిగ్గుపడాల్సిన అంశం సార్. ఇందులో డేట్ ఏముందంటే సార్ శాంపిల్ ఎప్పుడైతే శాంపిల్ రిసిప్ట్ డేట్ 17వ తారీఖు సార్. 17వ తారీఖు 7వ నెల జూన్ నెల సార్ జూలై నెల. జూలైలో ఎవరు సార్ ఉన్నారు? జూలైలో అధికారంలో ఎవరున్నారు సార్? శాంపిల్ వచ్చింది ఎప్పుడు తెలుసా సార్? 23/7. ఎవరున్నారు సార్ జూలైలో అధికారం? ఇంకొక విషయం చెప్పాలి సార్ దీంట్లో, అసలు ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. దీంట్లో ఇంకో విషయం చెప్పాలి సార్. తిరుపతికి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి మెయిల్స్ అనేవి ఎలా ఉంటాయి సార్? .org ప్రతిదీ కూడా అఫీషియల్ గా ఉంటుంది సార్. ఎలా ఉంటుందంటే జనరల్ క్వరీస్ ఒకటి ఏదైతే చూడండి సార్ ప్రతి దానికి తిరుమల.org అని చెప్పి ఉంటుంది సార్ తిరుమలకు సంబంధించి. నేను ఇప్పుడు తిరుపతి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో తీసాను సార్. కానీ వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తున్న దాంట్లో సార్ మెయిల్ ఐడి ఎవరితుందో తెలుసా సార్? srinivasa981@gmail.com. ఎవరు సార్ ఈ శ్రీనివాస? టీటీడీలో పర్సన్స్ కి పంపిస్తారా లేకపోతే ఆర్గనైజేషన్ కి పంపిస్తారా సార్? మీరు 99 టీవీలో పనిచేస్తున్నారు సార్. మీ 99 టీవీకి మెయిల్ పెట్టాలంటే 99 టీవీకి పెడతారా వర్మ గారికి పెడతారా? సో ఇందులో వ్యక్తి పేరు ఎవరా వ్యక్తి? శ్రీనివాస అంట సార్. ఇంత దుర్మార్గంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కించపరిచే విధంగా రాజకీయాలకు వాడుకొని మేము క్లియర్ గా చెప్తున్నాం సార్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదైతే పారదర్శకంగా ఉన్నాము, మేము అధికారంలో ఉన్న తర్వాత ఏదైతే ల్యాబుల్ని స్ట్రెంథన్ చేశాము, స్ట్రెంథన్ చేయడమే కాకుండా మైసూర్ నుంచి ఒక సైంటిస్ట్ ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాను నెయ్యి ఏదైతే స్వచ్ఛతని పరీక్షించడం కోసం. ప్రతి ట్యాంకర్ ని NABL సర్టిఫికేట్ ఒకటే కాదు సార్, మళ్ళీ 3 సార్లు పరీక్ష చేసే లోపలికి తీసుకున్నాం. మొత్తం వెనక్కి పంపించాం. రిజెక్ట్ అయిన వాటిని వెనక్కి పంపించాం. 42 ట్యాంకర్లు. సో అక్కడ ఏమీ అపచారం జరగలేదు, కల్తీ జరగలేదు అంతేనా సార్? 1 మినిట్ సార్. 42 ట్యాంకర్లు సార్. 42 ట్యాంకర్లు జూలై 6, 2023 వెనక్కి పంపించాం సార్ మేము. ఒకే రోజులో ఎందుకు పంపించాం సార్? నిజంగా కల్తీ చేసే ఉద్దేశం ఉంటే 42 ట్యాంకర్లు ఎందుకు వెనక్కి పంపించాం? 42 ట్యాంకర్లు పంపించామా లేదనేది టీటీడీ లాగ్ బుక్స్ లో ఉంటుంది, చూసుకోమనండి. అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా, చూపించమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు లాగ్ బుక్ గురించి అబద్ధం చెబుతున్నారు, పంపించలేదు వీళ్ళు, మనం తీసుకొచ్చారని చెప్పమనండి. వచ్చిన ప్రతి ట్యాంకర్ మీద 3 సార్లు శాంపుల్ తీసుకున్నారా లేదా, శాంపుల్ లో టెస్ట్ పాస్ అయిన వాటినే బయట లోపలికి పంపించారా లేదనేది టీటీడీలో వాళ్ళే కదా ఉన్నారు ఈ రోజు, తీమనండి. ఇలా ఏ రిపోర్టు లేకుండా సార్, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలా బురద జరుగుతున్నారంటే వెంకటేశ్వర స్వామినా సార్? ఇది మొదటిసారి కాదు సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే సార్ 2005 సార్. 2005కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమలలో ఎలక్షన్స్ పెట్టద్దయా పంచాయతీ ఎలక్షన్స్ అంటే జయచంద్ర నాయుడు అనే అతని చేత హైకోర్టులో పిల్లేయించారు సార్. పిల్లేయించినప్పుడు సార్ ఇంకా దానికి ఎంత దుర్మార్గం అంటే పిల్లేయించినప్పుడు సార్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరున్నారంటే జేసీ దివాకర్ రెడ్డి గారు సార్. ఇప్పుడు ఈ టీడీపీ పార్టీలోనే ఉన్నారు ఆయన.
జేసీ దివాకర్ రెడ్డి గారు జీవో నంబర్ 338 తీసుకొచ్చారు సార్. ఓకే 338 తీసుకొచ్చి ఏదైతే 1965 1978కి సంబంధించిన జీవోని అనుసరించుతూ ఇక్కడ ఎలక్షన్స్ జరగకూడదు అంటే రాజశేఖర రెడ్డి గారు తిరుమలలో 7 కొండలు 2 కొండలే చేస్తున్నారని చెప్పి గబ్బు పట్టించారు సార్ వీళ్ళు. కానీ దాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి వైఎస్ఆర్ గారు కాదు. సో ఎటువంటి కాదండి శేఖర్ ఓకే అదంతా చరిత్ర ఓకే కానీ నేను చెప్పింది చరిత్ర అంతా తెలిసిందే. నేను అనేది ఇప్పుడు అదంతా మనం ప్రసాదంలో కల్తీ జరగలేదు మీ హయాంలో, అంతేనా సార్? 1 మినిట్ నేను కంప్లీట్ చేస్తాను సార్, కంప్లీట్ చేస్తాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇలాగే మాట్లాడారు సార్. కానీ 7 కొండలు తిరుపతికి రాసిచ్చింది రాజశేఖర రెడ్డి గారు, జీవో తీసుకొచ్చింది ఆర్డినెన్స్. తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని రద్దు చేసింది రాజశేఖర రెడ్డి గారు. దళిత గోవిందం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు, ఎస్పీబీసీ ఛానల్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, కళ్యాణ్ వస్తు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తిరుపతి లడ్డు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. తిరుపతి లడ్డుకి ఏ పేటెంట్ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే. అంతకు ముందు లేదు సార్ ఏ పేటెంట్ తిరుపతి లడ్డుకి. ప్రపంచ వారస ఏదైతే సంపదగా దాన్ని ఏ పేటెంట్ తీసుకొచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఇదే విషయం చెప్పారు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ 100 రోజుల పాలన సార్. ఎక్కడ చూసినా ప్రజల్లో అసంతృప్తి ఉంది. విజయవాడకి వెళ్తే విజయవాడ వరదల్లోకి వెళ్తే కాండ్రం చుమ్మేస్తారు. రైతులకు వెళ్తే రైతు భరోసాలు లేవు, మహిళలకు వెళ్తే ఏం లేవు. ఇదే విధంగా రాష్ట్రంలో ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి సార్. గుంటూరు నుంచి పైన అనావృష్టి ఉంది. ప్రసాద్ గారు ఇల్లు జరుగుతా ఉంటే ప్రజల్లో డైవర్ట్ చేయడం కోసం ఇలా తిరుపతి దేవస్థానాన్ని ప్రసాద్ గారు సత్యగారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కాబట్టి ఎవరికి అవకాశం ఇస్తే మాట్లాడండి. అరుణ గారు రెడ్డి గారు మాట్లాడే తీరు బాగలేదు. ఇదొకటి చూపించాలి సార్, మీరు ఆగండి సార్. ఇదొకటి చూపించాలి సార్. ఇది ఏంటంటే సార్ వీళ్ళు ఏఆర్ డైరీ కల్తీ అని చెప్తున్నారు సార్. ఓకే సార్ ఆయన ఆపండి. ఏఆర్ డైరీ కల్తీ అని చెప్తున్నారు సార్. ఏఆర్ డైరీ వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ సార్ ఇది. ఏఆర్ డైరీలో ఎక్కడా కల్తీ లేదని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రిపోర్టులు చూపించారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఏఆర్ డైరీలో కల్తీ జరిగింది, ఏఆర్ డైరీ జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కైంది, ఏఆర్ డైరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముడుపులు ఇచ్చింది అందుకే ఇచ్చారు. ఇంకా నందిని డైరీ గురించి మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి స్లిప్పర్ షాట్ ఇచ్చారు సార్. అయ్యా ఏమయ్యా 15 నుంచి 16 వరకు ఎందుకు లేదయ్యా? ఆ 2 ఏళ్ళు ఏమైందయ్యా? నందిని డైరీ ఎందుకు లేదు? మీ ప్రభుత్వ హయాంలోనే కదా, ఎందుకు లేదయ్యా అని అడిగారు. ఎవరు ఎల్వన్గారు వాళ్ళకి ఇస్తారు సార్. ఓకే అరుణ గారు రెస్పాండ్. ఎల్వన్ ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తారు. కనీసం టెండర్ ప్రక్రియ కూడా తెలియదా? ఓకే అరుణ గారు